ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. 3 రోజుల పాటు ఢిల్లీలోనే మక్కం వేయబోతున్నారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలపై దాడులకు నిరసనగా రేపు ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు జగన్. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి ప్రయాణమయ్యారు జగన్. ఇక రేపు ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలిసేందుకు జగన్ ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు జగన్. ప్రత్యేక విమానంలో జగన్తో పాటు ఢిల్లీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది ఎయిర్పోర్ట్ నుంచి విజువల్. లెఫ్ట్ సైడ్ బాక్స్లో జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఈ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యేక విమానంలో తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ప్రముఖ వైసీపీకి సంబంధించి ప్రముఖ నాయకులందరూ కూడా కలుసుకొని ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు ధర్నా చేపట్టబోతున్నారు. తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులపై దాడులు జరుగుతున్నాయి. సో ఇందు నేపథ్యంలో ధర్నా చేస్తున్నట్టుగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక రేపు ఢిల్లీలో ఆయన పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతున్నారు. ఇతర పార్టీల యొక్క మద్దతును కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఏ పార్టీ ముందుకు వస్తోంది, ఏ పార్టీ ఆయనతో పాటుగా ధర్నాలో పాల్గొంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో జగన్మోహన్ రెడ్డి లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి విజువల్స్ చూస్తున్నారు. ఇక పేర్ని నాని, మాజీ మంత్రి, ఆయన కూడా లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు విమానాశ్రయం నుంచి. సో అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరూ కూడా ఉన్నారు. మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడికి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు వారంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. ఇక రేపు ప్రధాని మోదీ, ఇతరత్ర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరారు ఇప్పటికే. సో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాని, రాష్ట్రపతిని కూడా కలిసే అవకాశం ఉంది. ఆయన వారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో ఒకసారి విమానాశ్రయంకి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అంబటి రాంబాబు, ఇతరత్ర మాజీ మంత్రులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళారు. సో మరి కాసేపట్లో ఆయన ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఒకసారి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతరత్ర వైసీపీ నాయకులు కూడా ఆర్టీవీతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 డేస్ అయింది. 45 డేస్లోనే పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజుకొక హత్య చూస్తున్నాం, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద భౌతిక దాడులు చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా ధ్వంసం చేస్తూ చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని కోరుతూ మేము నిన్న కూడా అసెంబ్లీలో మా నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికే గవర్నర్ గారికి మా పార్టీ నాయకులు 2 సార్లు కలిశారు. అలాగే మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. అలాగే మోడీ గారికి, మన పిఎం అయిన మోడీ గారికి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంత ఇక్కడ చెప్తూ ఉన్నా కూడా ఈ శాంతి భద్రతలు కంట్రోల్లోకి రాని పరిస్థితి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఢిల్లీలో మేము ధర్నా చేయడానికి డిసైడ్ అయ్యాము. అక్కడ కనుక ధర్నా చేస్తే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే కనుక ఈ శాంతి భద్రతలు మళ్ళీ పునరుద్ఘాటం జరుగుతుంది, శాంతి భద్రతలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని భావించి అక్కడ మేము ధర్నా చేయబోతున్నాం. ఈ 45 రోజుల్లో కూడా జరిగిన హత్యలు, అలాగే దాడులు, అత్యాచారాలు, వీటన్నిటి మీద కూడా మేము అక్కడ ఢిల్లీలో ఒక వీడియో ప్రజెంటేషను, అలాగే స్లైడ్స్ షో, ఇవన్నీ కూడా చేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి దేశ ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన చర్యల్ని వివరించబోతున్నామండి. రాజంపేట ఎమ్మెల్యే యాకాపేట అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఈరోజు రేపు ఢిల్లీలో జగన్ దీక్ష చేయబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఢిల్లీకి పయనమవుతున్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్, మీరు రేపు మీ అధ్యక్షులు మీరంతా కూడా ఢిల్లీలో దీక్ష చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దీక్ష చేయకుండా ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ దుర్మార్గాలు కానీ, హత్యలు కానీ, ఆస్తుల ధ్వంసాలు కానీ దీన్ని దేశవ్యాప్తంగా కూడా తెలియజేయాలా. ఈరోజు దేశ ప్రజానికం అంతా ఆంధ్ర దేశం వైపు చూడాలా. ఇది ఒక దేశమే కాదు, నేషనల్స్ ఒక విశ్వవ్యాప్తంగా కూడా ఇక్కడ ఉండే దుర్మార్గాలను ప్రతి తెలుగు వారికి కూడా తెలియజేయాలనే తలంపుతో ఢిల్లీలో చేయడం జరుగుతూ ఉంది. సార్, అంటే మీరు హత్యా రాజకీయాలు అని చెప్తున్నారు, కానీ ఆ లెక్కలు ప్రభుత్వం నిన్న కొన్ని లెక్కలు చెప్తుంది. కేవలం 5 హత్యలు మాత్రమే జరిగాయి. వైసీపీ 35 హత్యలు జరిగాయని చెప్తుంది. చాలామంది ఊళ్ళు వదిలి వెళ్ళిపోయారని చెప్తుంది. అన్ని ఫేక్ లెక్కలని వాళ్ళు చెప్తున్నారు. కానీ హత్యలు జరగడం వాళ్ళే ఒప్పుకున్నారు కదా. 5 హత్యలు అయినా కూడా అది వాస్తవం కదా.
ఇదే ఒక హత్య చేసినా హత్య చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య కాదా? ఊర్లు వదిలి ఎంతోమంది పోయినారు. ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో చూడండి ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారో చూడండి. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షోభాన్ని అలాంటి వ్యక్తి అలాంటి విగ్రహాలు కూడా ఈరోజు నిజంగా కూల్చడం జరిగింది. ఈరోజు నిజంగా గతంలో ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా గొప్ప వ్యక్తి, ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ మేము కానీ ఎక్కడ కూడా ఆయన వాళ్ళ విగ్రహాల జోలికి ఎక్కడా కూడా పోయిన దాఖలాలు లేవు. అలాంటిది ఇలాంటి దుశ్చర్యలు పాల్గొనడం ఎందుకంటే వీళ్ళే ఈరోజు నేర్పించినట్లు అవుతుంది. రేపు అధికారంలోకి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు విగ్రహాలు కూడా ముప్పు ఏర్పడుతుంది కదా. ఎందుకంటే ఇది మంచి చర్య కాదు. ఇది పూర్తిగా ఎవరు చేసాను తప్పే. మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మేము హితవు పలుకుతున్నాం వాళ్ళకు. ఇలాగే కొనసాగితే కన్నా మా పార్టీ కార్యకర్తలు కూడా మేము చెప్పే ఇనే పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తున్నాం. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మీ వాయిస్ వినిపించవచ్చు కదా అనేది చాలామంది చెప్తున్నమాట. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు బాయ్కాట్ చేయాల్సి వస్తుంది? అసెంబ్లీకి మేము అటెండ్ అయినాం. ఇది జరిగితే గవర్నర్ ప్రసంగం అప్పుడే దానికి నిరసనగా మేము బాయ్కాట్ చేయాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో ఉండేది అన్ని ప్రభుత్వ పక్షాన పార్టీలే. ఈరోజు ప్రతిపక్ష గొంతుకు వినిపిస్తే పరిస్థితి లేదు. గతంలో పార్లమెంట్లో బీజేపీ 2 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈరోజు మేము రాష్ట్రంలో కూడా మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు మైక్ ఇవ్వడం జరుగుతుంది, మేము మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఏదో శాసనం మైక్ మాట్లాడి ఇచ్చే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. కానీ మేము అసెంబ్లీకి వెళ్ళి దానికన్నా కూడా మేము ప్రజల్లోకి వెళ్ళడమే మేలని మేము ఆలోచిస్తున్నాం. తప్పకుండా అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మా వాణి నిలిపించేదాన్ని మేము తప్పకుండా ప్రయత్నం కూడా చెప్పండి. రేపు ఢిల్లీలో చేయబోతున్న దీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ పరువును కావాలని జాతీయ స్థాయిలో తీయడానికే వెళుతున్నారనేది టీడీపీ నేతలు జనసేన నేతలు చెప్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ పరువు ఎప్పుడు కూడా తీయాలని ఆలోచన. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వం చేసే దుశ్చర్యలను మాత్రమే మేము ఖండిస్తాం తప్పక తెలుగు ప్రజలంటే మాకు గౌరవం. ఈ రాష్ట్రం అంటే మాకు జన్మనిచ్చిన ప్రాంతం ఇది. ఈ రాష్ట్రం అంటే మాకు ఎంతో గౌరవం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఉందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపేట అమర్నాథ్ రెడ్డి చెబుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో హత్యలు జరిగాయి, ఆ లెక్కలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీలో తమకి మాట్లాడే అవకాశం ఎవరని తెలుసు, ప్రతిపక్ష హోదా కూడా కల్పించట్లేదని కాబట్టే అసెంబ్లీని బాయ్కాట్ చేశామని ఆకేపేట అమర్నాథ్ రెడ్డి చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, రాయశార్ టీవీ, గన్నవరం నుండి. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఢిల్లీ బయలుదేరుతున్నారు. మాట్లాడదాం సార్. రేపు ఢిల్లీలో జరగబోతున్న దీక్ష ద్వారా ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన జరుగుతుందని చెప్పాలి జరుగుతుంది. అంటే ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ జరుగుతున్నాయి, ఇప్పుడు ఢిల్లీ వేదిక ఎంచుకోవడానికి ఢిల్లీ ఏదైనా సరే కేంద్రంతో చెప్తేనే కదా రాష్ట్రం మీద వాళ్ళ ఆంక్షలు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని అరికట్టాలని చూసేది. అంటే హత్యలకు సంబంధించి ముఖ్యంగా సార్ ఒక్క నిమిషం సార్, ముఖ్యంగా అంటే అటు వైసీపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా రాజకీయ హత్యలు ఎక్కడ జరగలేదు, వ్యక్తిగత హత్యలు ఇవన్నీ చెప్తున్నారు. చెప్పడానికి వాళ్ళు ఏదైనా చెప్పచ్చు, కానీ జరిగేవన్నీ కూడా రాజకీయ హత్యలే. ఇప్పుడు వినుకొండలో సరిపోయిన అతను ఏం తప్పు చేశాడు? ఎక్కడ కేవలం వాళ్ళ రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసాడన్న ఆలోచనతో అక్కడ పాశవికంగా ఆటవికంగా అతను హత్యడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కోలేక జగన్ ఈ విధంగా చేస్తున్నారు కామెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇది మేము ముందు నుంచే 24వ తారీఖు అని చెప్పాం కదా, వారం రోజుల ముందే చెప్పాం. దానికి వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పడానికి ఏముంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం కాబట్టి అసెంబ్లీ ఎక్కడ బాయ్కాట్ చేయట్లేదని చెప్తున్నారు. మరోవైపు ఢిల్లీలో చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్ అన్నిటి కూడా తెలియాలని ఢిల్లీ స్థాయిలో చేస్తున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశార్ టీవీ, గన్నవరం నుండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచకాలు, భౌతికంగా దాడులు ఈ రాష్ట్రం